శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు 7వ దినముగా 7వ కథను తెలుసుకోబోతున్నాం. కార్తీక మాసంలో ఈ అతి పవిత్రమైన కార్తీక కర్తవ్య వివిధ ధర్మాల గురించి తెలుసుకోబోతున్నాం. వశిష్ఠుడు ఎట్లా, ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మను ఇంకా చెప్పుదును, సావధానమై మనుషుడిపై వినుము. కార్తీక మాసం నంతని ఎవడు పద్యం చేతను పద్యం వంటి నేత్రము గల హరిని పూజించును, హరిని ఎవరు అర్చించును, వాని ఇంటిలో పద్మనందున లక్ష్మీదేవి నిత్య నివాసం చెయ్యును. కార్తీక మాసనందులో భక్తితో తులసి దళాలతోని జాజి పువ్వులతోని హరిని పూజించేవాడు తిరిగి భూమి నందులో జన్మించడు. కార్తీక మాసం నందిన మారేడు దళములంటే బెల్లపత్రి ఆకులతో సర్వ వ్యాపకుడైన హరిని పూజించిన వారు తిరిగి ఈ భూమి నందు జన్మించడు. కార్తీక మాసం నందు భక్తితో ఫలమును దానం ఇచ్చిన పాపములు సూర్యోదయం ఉదయించినట్లుగా చీకట్లు ఎట్లా నశించును అట్లా నశించును. ఉసిరి కాయలతో ఉసిరి చెట్టు కింద హరిని పూజించి వాణ్ణి యముడు కూడా చూసుట కూడా సమర్థుడు కాడు. కార్తీక మాసం నందును తులసి దళాలతో సాలగ్రామును పూజించి ధన్యుడగును. ఇందుకు ఒక సందేహం లేదు. కార్తీక మాసం నందు బ్రాహ్మణుతో కూడి వనభోజనం ఆచరించిన యొక్క కోట్లాని కోట్లు పాపములు నశించును. కార్తీక మాసం నందిన బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమును పోయి అచట విష్ణువు వలె ఆనందించుచుండును. కార్తీక మాసం నందున భక్తిచే హరి యొక్క కాలమునందున మామిడి చిగురులతో తోరం కట్టివాడు పరమును పొందును. కార్తీక మాసం నందున హరికి అరటి స్తంభములు కానీ పుష్పముల చేతను మండపమును నిర్మించి పూజించేవాడు చిరకాలం వైకుంఠమునందున ఉండేవాడు. కార్తీక మాసం నందును ఒక్క పార్యమైన హరినామస్మరణ దండ ప్రమాణాలను అనుసరించి పాపముక్తుడైన అస్తమేధ యొక్క ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసం నందున హరిముందు జపము హోమము దేవతార్చన చేయుచుండగా తమ పితృలతో కూడి వైకుంఠమును పోవుదురు. కార్తీక మాసం నందిన స్థానమును అనుసరించి తడిబట్టలతో ఉన్నవానికి చలితో వణికి వారికి వస్త్రదానం చేయవాడు 10,000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన పుణ్యం పొందును. కార్తీక మాసం నందిన విష్ణు యొక్క ఆలయ శిఖరమున ధ్వజారోహణం చేయవాడు పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లుగా నశించును. కార్తీక మాసం నందున బృందావనమును ఆవు పేడతో అలికి 5 రంగులతో శంఖ చక్ర స్వస్తిక ముగ్గులు పెట్టి ఏ స్త్రీ హరిని ప్రియమగురు అంటే పెరురాలగును. కార్తీక మాసం నందులో విష్ణు సన్నిధిలో నందదీపమును అర్చించిన పుణ్యము యొక్క గొప్పతనం చెప్పుటకు బ్రాహ్మణుడు కూడా సఖ్యం కాదు. సర్వతిథిలో పెట్టిన దీపమునకు నందు దీపము వేరే. ఈ నందదీపం నశించిన ఎడల ప్రతి భ్రష్టురాలు గరణని తిలముతో కానీ ధాన్యంతో కానీ హవిషు నూనెతో కానీ కలిపిన నందిదీపమునకు కార్తీక మాసం నందిన హరికి సమర్పించవలనని నంద అనగా ఏకాదశి పౌర్ణమి మొన్నైన తిథిలి అందున చేయుచున్నది. కార్తీక మాసం నందున శివుడికి జిల్లేడు పువ్వులతో పూజించ వాడు
చిరకాలము జీవించుదునని మోక్షం పొందుతుడు. కార్తీక మాసం నందులో విష్ణాలయము మండపంలో భక్తితో అలంకరించేవాడు హరి మందిరమునకు వెళ్ళుదురు. కార్తీక మాసం నందులో హరిని మల్లెపూలతో పూజించే వాని పాపములు సూర్యోదయమునంతా కూడా చీకటి నశించినట్లుగా నశించును. కార్తీక మాసం నందు తులసి గంధముతో సాలగ్రామును పూజించిన వాడు పాప విముక్తుడై విష్ణులోకమును పొందును. కార్తీక మాసం నందున హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడి కానీ నాట్యం చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాపములు కూడా నశించదు. కార్తీక మాసం నందున విష్ణు దేవాలయం నందున అలంకారం చేయవాడు జీవించు ఉండి కూడా వైకుంఠానికి సామ్రాజ్యాన్ని పొందగలడు. కార్తీక మాసంలో మందు భక్తితో అన్నదానమును హర్షించుచు పాపములు పెనుగాలిచే గాలికి మబ్బు వలె విడిపోవును. కార్తీక మాసం నందర తిలదానం, మహానది స్నానం, బ్రహ్మ పాత్ర భోజనం, అన్నదానం ఈ 4 ధర్మాలను చేయించవలను. బ్రహ్మ సత్ర భోజనం అనగా మదుగు ఆకులు విస్తరణలో భోజనం చేయుట. కార్తీక మాసం నందు స్నానము దానము యథావిధంగా చేయుచు నాడు మరొక జన్మ లందు చక్కగా పుట్టి తర్వాత ఉండగలడు. స్త్రీ కానీ పురుషుడి కానీ కార్తీక మాసంను అనుసరించిన వాడు ముందు గాడిదిగా జన్మించి తర్వాత 100 మారులు అంటే 100 మారులు కుక్కగా జన్మించుదురని, కార్తీక మాసం నందున కడిమి అంటే కదంబ పూలతో హరిని పూజించ వాడు సూర్య మండలంలో అందిన భేదించుకొని స్వర్గానికి పోవును. మొగల పూలతో భక్తితో హరిని పూజించిన వాడు 7 జన్మలందిన వేదాంగాలు సారమైన బ్రాహ్మణుడుగా జన్మించును. పద్ములచే హరిని పూజించేవాడు సూర్యోదయం నందున చిరకాలం నివాసించి తన స్వయంగా హవిసి పువ్వులు మాలను ధరించి తర్వాత హరిని హవిసి పువ్వులను మాలలతో పూజించేవాడు స్వర్గాధిపతి అగునని, స్త్రీలు పూలమాల చేతచే తులసి మాలల చేతచే కార్తీక మాసమునందున హరిని పూజించిన ఎడల సర్వ పాప వినుముక్తులై వైకుంఠాన్ని పొందుచున్నారు. కార్తీక మాసం నందును ఆదివారం నందున స్నానం చేసిన ఎడల మాసమంత స్నానం అనుసరించిన పుణ్యము పొందుతురు. శుద్ధ పౌడ్యం నాడు, పూర్ణమి నాడు, అమావాస్య నాడు ఈ 3 రోజులు పాత్రస్నానం చేసిన ఎడల అవశ్యక్తమును కూడా మాసమన్న ఫలం పొందుతారు. అందుకు భక్తి నెల రోజులు తప్పకుండా మాస మహత్యాన్ని వినవలనని, స్థానాదులు కలిగి పాపములు నశించునని, దీపమును చూసి ఆనందమును పొందిన పాపములు నిశ్చయంగా నశించునని, ఇతరులను హరిపూజకును మనోవాక్యముల చేత మహిమను చేయవాడు స్వర్గం పొందును. భక్తితో గంధపుష్ప భూపాదాలచే హరిని పూజించవలనని వైకుంఠాన్ని పొందును. ఈ మాసమునందును హరి సన్నిధిలో జపమును అనుసరించి భూమి అందున 7 జన్మములందు చక్కగా ఎవరైతే ఈ మాసంలో అర్చన చేయిలో శ్రీహరిని వారు 100 మారులు నక్కగా జన్మించి ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసం నందున సాయంకాలం నందున హరి సన్నిధిలో పురాణం కాలక్షేపం చేయుచు వైకుంఠాన్ని చేరుతారు. కార్తీక మాసంలో సాయంకాలం ముని ఆలయమునకు స్తోత్రం నుంచి అర్చించు స్వర్గలోకాన్ని కొంత కాలమును తర్వాత ధ్రువలోకాన్ని చేరి సుఖించుదురు.
ఇది మనకి 7వ దినముగా చెప్పబడిన 7వ కథ సంపూర్ణం. తిరిగి మరో కథతో మరో రోజు కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమైషు గో బ్రాహ్మణేషు సమస్త నిత్యం సమస్త లోక సుఖనోవంతు సమస్త లోక సుఖనోవంతు సమస్త లోక సుఖనోవంతు సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణం. స్వస్తి.